అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. అయితే కార్తీక సోమవారంలో అయితే మాత్రం వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శించుకునే అవకాశం. రేపటి సోమవారం కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాట. స్వామి, రేపు సోమవారం, కార్తీక సోమవారం, ముఖ్యంగా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? భక్తులు కూడా భారీగా వచ్చే అవకాశం. ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి వచ్చేసి త్రేతాయుగంలో రాముల వారిచే ప్రతిష్ఠించబడినది. కొన్ని దేవాలయాలు వచ్చేసి తూర్పు ముఖంగానే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పశ్చిమముఖంగా స్వామి ఉండడం, దక్షిణ కాశీగా కూడా ఈ దేవాలయము పిలువబడుతూ ఉంటుంది. ఎందుకనగా అంటే కాశీ గంగా నది, ఇక్కడ పెన్నా నది, పక్కలో హిందూ శ్మశాన వాటిక అంటే రుద్రభూమి, అక్కడ కేదార్ ఘాట్లు, హరిశ్చంద్ర ఘాట్లు అలా ఉండడం జరుగుతుంది. అందుకు దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటుంది. ఈరోజు పెన్నా నదిలో నీళ్లు లేకున్నా కానీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి కింద నీళ్లు ఉండడం జరుగుతుంది. అందుకు బుగ్గ రామ అంటే రాముల ప్రతిష్ట, లింగేశ్వర ఈశ్వర, బుగ్గ రామలింగేశ్వర స్వామిగా ఈ స్వామి పిలువబడుతుంటాడు. మహా వినితమైన మహాశక్తివంతమైన శివలింగం, తేజోలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఇలా లింగాలలో ఇది కూడా ఒక లింగంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము కార్తీక మాసము, మాఘమాసము పర్వదినాలండి. ఇప్పుడు కార్తీక మాసంలో కొన్ని వేల జనము, అంటే రేపు మొదటి సోమవారము దాదాపుగా 20 నుంచి 30 వేల వరకు జనం ఈ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. వారి వారి కోరికలు నెరవేర్చడానికి స్వామివారు వచ్చేసి ఇదై ఉంటాడు. అందుకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దాదాపుగా నెలంతా కూడా, అంటే కార్తీక పౌర్ణమి, సోమవారాలు ఇట్లా కానీ కొన్ని విశేషంగా జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి కొత్తగా స్వామివారికి వచ్చేసి 2వ వారం వచ్చేసి పుష్పయాగము, రేపు మొదటి సోమవారం వచ్చేసి సహస్ర లింగార్చన, 2వ సోమవారం వచ్చేసి పుష్పయాగము, పౌర్ణమి రోజు వచ్చేసి జ్వాలాతోరణం. అంటే మనకు శ్రీశైలంలో ఎలా జరుగుతుందో అలాగా ఇక్కడ ఈ జ్వాలాతోరణం జరగడం విశేషం. మరి వచ్చేసి 3వ సోమవారం కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని కేదారీశ్వర నోములు, 4వ వారం వచ్చేసి మహా పండగ దినంగా అందరూ అంటే వనభోజనాలకు ఊర్లో వాళ్ళ అంతా ఊరి ప్రజలంతా రావడము, దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అంటే మనకు చుట్టుపక్కల ఉండబడే రాష్ట్రాల జనం అంతా కూడా 4వ వారం 3వ వారం కలవడం గొప్ప విషయం. దాదాపుగా 50,000 నుంచి 60,000 వరకు జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి కమిటీ సభ్యులు కానీ, మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అన్ని విధాలుగా చూసుకుంటూ దీన్ని కమిటీ సభ్యులైతే ప్రతి ఒక్కరికి అంటే భోజనం సంబంధించి కానీ, వాటర్ సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకోకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిత్యము అక్కడ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శంకరేశ్వరం. సరే, ఏం చెప్తారు? దాదాపు కార్తీక సోమవారం, మొదటి సోమవారం భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు ఎలా సార్? ఓం నమః శివాయ. శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం, తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈ దేవస్థానం నందు గత 30 సంవత్సరాల నుంచి విపరీతంగా దినదిన ప్రవర్తనంగా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 2025 కార్తీక మాసం పురస్కరించుకొని రేపు సోమవారము, మొదటి సోమవారము, ఈ సోమవారం రోజు 25,000 నుంచి 30,000 మంది వరకు భక్తులకు దర్శనం కల్పించాలని అనుకుంటున్నాము. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు కానీ, రాత్రి మళ్ళీ ఒక పూజ ఉంది. 1008 శివలింగాలతో మహాశివలింగార్చన అని చెప్పని ఆ లింగార్చన పూజ ఉన్నది. ఆ పూజకు సంబంధించి తీర్థప్రసాదాలన్నీ దగ్గర 3,000 నుంచి 4,000 మంది నైట్ నిలబడతారు. ఇక్కడ వారందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రొద్దున నుంచి మా వాలంటీర్స్ కానీ, మిగతా స్టాఫ్ కానీ వీళ్ళందరికీ తీర్థప్రసాదాలన్నీ అన్నము అవంతా అరేంజ్మెంట్ జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నింటికి జేసీ ప్రభాకర్ గారు పూర్తిగా సహకరించి వారి కుటుంబ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం 30,000 మంది, అంటే నెక్స్ట్ ఇయర్కు 40,000 మంది, 50,000 మంది అట్లా కార్తీక పౌర్ణమికి 1,00,000 మంది కలుస్తారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా పుష్పయాగం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. 2వ సోమవారం పురస్కరించుకొని ఉదయాన్నే పుష్పయాగం శ్రీశైలము, తిరుమలలో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసాం పుష్పయాగము. దాంతోపాటు 1,108 మంది దంపతులు వచ్చే
రుద్రచండీ హోమం కూడా ఈ సంవత్సరం కొత్తగా ఈ 2 కార్యక్రమాలు కొత్తగా స్టార్ట్ చేసినాము. మిగతావన్నీ అన్నాభిషేకము, లక్ష బిల్లు అర్చన, తర్వాత కాశీ విశ్వేశ్వరునికి భస్మాభిషేకము, ఈ కార్యక్రమాలన్నీ గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కొత్తగా ఈ 2ను ప్రారంభించినాము. బుగ్గరామలింగేశ్వర దయతో దిగ్విజయంగా జరుగుతాయని కోరుకుంటున్నాము. అదే భక్తులందరూ మాకు సహకరించి ఈ కార్తీక మాసాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఏం చెప్తారు? ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆ చరిత్ర, అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు అంటున్నారు. ప్రజలు ఎంత మేరకు వచ్చే అవకాశం? ఈ యొక్క దేవాలయము 1450 నుంచి 1460 మధ్య కాలంలో, అంటే 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కంటే పూర్వం విరూపాక్షరాయల కాలంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది చేయబడింది. అప్పటి నుంచి కూడా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి ప్రతినిత్యము అభిషేకాలు, పూజలే కాకుండా ప్రతి సోమవారం దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. కాబట్టి ప్రతి సోమవారం ఒక్కొక్క విశేష కార్యక్రమాలు అనేటివి ఏర్పాటు చేయడమైనది. ప్రతి సోమవారం ఇచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మరియు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారు. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్నటువంటి బుగ్గర రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఇక్కడ 4 వారాలు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య ఇటీవల కాలంలో ప్రతి సోమవారం కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా భక్తులు వచ్చి ఇక్కడ విరివిగా ఏదైతుందో వారి కోరికలు తీరడమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది వస్తారు. కాబట్టి దానికి తగినట్టుగా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పేసి ప్రధాన ఆలయ అర్చకులతో పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా భక్తులు కూడా ఏదైతే ఉందో ఆలయ సిబ్బందికి సహకరించాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.